మీరెప్పుడైనా ఇది టేస్ట్ చేసారా? చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇన్‌స్టంట్ రాగి దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండికి 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, వాటర్ వేసుకొని పల్చగా దోస బ్యాటర్‌లాగా మిక్స్ చేసుకున్నాను. వీలైనంత పల్చగానే కలుపుకోండి. ఎందుకంటే ఇది దోసలాగా పోసుకోవాలి కదా! అప్పుడైతేనే వస్తుంది. రాగి పిండి స్టిక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ చేసుకుందాం. ఈ చలికాలంలో ఏదైనా ఇన్‌స్టంట్‌గా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా! కానీ చేసే టైం ఉండాలి కదా! ఇదైతే ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా కరకరలాడుతూ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండ్ హెల్తీ కూడా. మిల్లెట్స్ తినడం మన హెల్త్‌కి చాలా మంచిది. రాగి ఫ్లోర్ వలన ఐరన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. చూడండి అప్పుడే అయిపోయింది మన రాగి దోస. చాలా సాఫ్ట్‌గా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడు తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. అప్పుడు మీరే చెప్తారు, "అక్క చాలా టేస్టీగా ఉందండి." ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. దీని కాంబినేషన్‌లోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏదైనా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.